హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన బైక్ కోసం అయితే ఒక గ్యాడ్జెట్ అయితే వచ్చింది గైస్. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 500 గైస్. ఈ గ్యాడ్జెట్ యూజ్ ఏంటంటే, సో ఇది అనేది చిన్ మౌంట్ టైపే గైస్. బట్ ఏమంటే దీని నుంచి అయితే కంటెంట్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో నాకైతే ఇది 500లో అమెజాన్లో దొరికింది గైస్. అండ్ ఈ గ్యాడ్జెట్తో మనం ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వీడియో యాంగిల్స్ కానీ అండ్ వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు గైస్. అండ్ ఇప్పుడైతే ఈ గ్యాడ్జెట్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఇదైతే హుక్ గైస్. అండ్ ఇదైతే మొబైల్ హోల్డర్. నెక్స్ట్ ఇదైతే అటాచర్ గైస్, మనం స్టిచ్ చేసుకునే అటాచర్ అనమాట. అండ్ దీని స్టిక్కర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి నేనైతే విన్నా గైస్. సో చూడాలి మరి ఎంతవరకు 1 kg వరకు అయితే వెయిట్ అయితే హోల్డ్ చేస్తుంది అని అయితే చూసిన గైస్ వీడియోలో అయితే నేను. సో మన వెహికల్కి అయితే ఇది ఎంతవరకు సెట్ అవుతుందో చూడవచ్చు ఇప్పుడు మనం. ఇప్పుడు చూద్దాం. అండ్ ఇది కూడా టర్నింగ్ హుక్ గైస్. అండ్ ఇంకొక ఐటమ్ ఉంది గైస్, ఇదైతే ఫిట్టర్. సో ఇది టోటల్గా మనం అటాచ్ చేద్దాం ఇప్పుడు. సో టోటల్గా అయితే ఈ బాక్స్లో అయితే 5 ఐటమ్స్ ఉన్నాయి గైస్ టోటల్. హోల్డరు, హుక్కరు, అటాచరు, ఫిట్టరు, డబల్ హుక్కరు, టోటల్ 5 ఐటమ్స్ అయితే ఉన్నాయి గైస్. సో దీన్ని అయితే ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాం గైస్ ఇప్పుడు మనం. సో ఇదైతే ఇంతే గైస్, హోల్డ్ అయిపోయింది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే అనొచ్చు గైస్, బాగానే ఉంది. 500లో వర్త్ అనుకోవచ్చు. ఏమంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు ఆన్లైన్లో. ఇంకా నేను వేరే చాలా ఒక 20-30 గ్యాడ్జెట్స్ అయితే చూసింటా, అన్నీ హై కాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. మన బడ్జెట్లో అయితే ది బెస్ట్ అనిపించింది ఇదే అనమాట నాకు. అండ్ అందుకే నేను ఇది సజెస్ట్ చేసుకున్నా. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా నేను వీడియోలో చూసా, బాగానే ఉంది గైస్. నాకైతే బాగానే అనిపించింది. గైస్ ఫిట్ అయిపోయింది టైట్గా. బట్ మనం లూజ్ చేసుకుంటే మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది మనకు ఐడియా ఉండేటట్లు పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది ఇంకా మనం ఫిట్ చేసేటప్పుడు జస్ట్ ఒక్కటి మిస్ అయినా కానీ రాంగ్ సైడ్లో ఫిట్ చేస్తే మనకంతా పర్ఫెక్ట్ రాదనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ హోల్డర్ని ఇక్కడ ఫిట్ చేయొచ్చు. Did it guys, టైట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ఎక్కడ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే మనకి, సో బైక్కి నేను అనుకున్న ప్లేస్ ఇదే అనమాట. అండ్ నేను నాకు కావాల్సినట్టు అటాచ్ చేసుకుంటా. ఇది ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నా. నేను ఇక్కడ ఫిట్ చేస్తానా అనేది నా మొబైల్ యాంగిల్ని బట్టి నేను చెక్ చేసుకొని ఫిట్ చేస్తాను. సో నాకు కంఫర్ట్ ఉండేటట్లు నేను ఫిట్ చేస్తాను. సో మీకైతే వీడియో రికార్డ్ చేసి కూడా చూపిస్తాను దీంట్లో ఎలా వస్తుంది అనేది. ఓకే. సో గైస్, మన చిన్ మౌంట్ అయితే రెడీ అయిపోయింది. బైక్కి అటాచ్ చేసిన తర్వాత సో ఇట్లా అయితే ఉంది, మీరైతే చూడొచ్చు.
స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది గాయస్ నాకైతే. నేను ట్రై చేసిన ఒక ఫోర్స్తో దాన్ని లాగి చూసిన అనమాట. నాకైతే మొబైల్ అయితే కింద పడుతుంది అన్న డౌట్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. సో అండ్ ఏ లెవెల్లో రికార్డ్ అవుతుంది అనేది ఇప్పుడు మనమైతే చెక్ చేసుకుందాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. సో ఇప్పుడైతే ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఇది. అంటే ఈ సెటప్ ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో రికార్డ్ చేయాలి అన్న సెటప్ ఎట్లా అంటే అదొక తీటా అంట. సో ఏమంటే కొత్తగా ఉండాలన్నమాట, కొత్త కంటెంట్ ఇవ్వాలి మనం అందరికీ. అందరు రెగ్యులర్ ఇచ్చే కంటెంట్ బోర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం అందుకే ఏం చేసినామంటే ముందర నుంచి వ్యూ అయితే సెట్ చేసినాం. సో నేనైతే ఒక 2-3 వీడియోలు తీసి అయితే చెక్ చేసుకున్నా. ఓకే పర్లేదు, బాగానే ఉంది. సో బయట అయితే రియాక్షన్స్ అయితే ఎట్లా వస్తాయో చూద్దాం మనం. రియాక్షన్స్ మీద నాకు కూడా కొంచెం హోప్ అయితే ఉంది. ఏమంటే నేను తీసుకున్న గ్యాడ్జెట్ అటువంటిది అనమాట. ఒక మంచి హీట్ పుట్టించే వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఈ సెటప్ తీసిన. కొంచెం సఫోకేషన్ అయితే ఉంది, బట్ పర్లేదు, చూద్దాం. ఫస్ట్ వీడియో కదా, ఎట్లా వస్తుంది ఏందనేది. ఇదంతా ఎందుకంటే త్వరలో మనమైతే ఒక ట్రిప్ అయితే వేయబోతున్నాం అనమాట. సోలోనా లేకుంటే ఎట్లా అనేది తెలీదు. సో బైక్ మీద అయితే ఒక ట్రిప్ అయితే, లాంగ్ ట్రిప్ అయితే వేయబోతున్నా. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ. సో చూద్దాం, ఫస్ట్ అయితే ఒక వీడియో గుంజి చూద్దాం. ఓకే అన్నీ సెట్ అనుకుంటే ఆ తర్వాత మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అందరు గోప్రోలో తీస్తారు, మనం ఏంటంటే మైక్ సెట్ చేసి, మొబైల్ సెట్ చేసి. నేనేంటంటే గోప్రో అనుకుంటే మనకి ఎంత లేదన్నా ఒక 50,000 బడ్జెట్ అవుతుంది. మంచి గోప్రో, హై క్లాస్ గోప్రో వచ్చేసి ఈజీగా ఒక 35,000 40,000 మినిమం నార్మల్ది. సో అదే మనకి ఈ సెటప్ అనుకో. నాకు ఈ సెటప్ ఎంతలో అయిపోయిందంటే ఆల్రెడీ నాతో మైక్ ఉన్నది, అదే మైకే సెటప్ చేసిన. అండ్ ఈ గో హుక్ వచ్చేసి చిన్ మౌంట్ వచ్చేసి నాకు అరౌండ్ 500లో వచ్చిందనమాట. సో 35,000 కంటెంట్ని మనం ఒక 500లో సెటప్ చేసినాం. ఏమంటే దాని ఫీచర్స్ దానికే ఉంటాయి, మన దాని ఫీచర్స్ మనకు ఉంటాయి అన్నమాట. తెలుసు కదా. ఏమంటే ఎక్కువ షేక్ చేస్తే సెట్ అవుతలే అది. ఏదో గొడవ అయితే అవుతుంది. సో మనకు ఆ గొడవలతో సంబంధం అయితే లేదు. మన పని మనది, మన ఎక్స్ప్లోర్ కంటెంట్ మనది. మంచి రోడ్ ఉంటే మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్డే ఘోరంగా ఉంది. ఫస్ట్ చిన్ మౌంట్ సపోర్ట్ అయితే మనకు బాగానే ఉందనుకుంటున్నా. ఏమంటే అది కొంచెం స్టేబుల్ ఉంటలే.
ఓన్లీ హైవేలలో వర్క్ చేసేటట్టు ఉన్నది. మనది ఏంటంటే మన రోడ్లు ఎట్లుంటాయంటే గుంతలు గుంతలు ఉంటాయి. సో దానివల్ల కొంచెం సెట్టింగ్ అయితే ప్రాబ్లం అయితే వస్తుంది. బట్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 35,000 మిగిలిపోతున్నాయి కదా మనకి. సో దానికోసం అన్నా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో త్వరలోనే మనమైతే ఒక మంచి గోప్రో కూడా తీసుకుందాం. ఏమంటే కొంచెం టైం పడుతుంది. గోప్రో అంటే చిన్న మ్యాటర్ ఏం కాదు, ఒక 45,000 అనమాట. 40,000లో అయితే మనకు ఒక మంచి గోప్రో అయితే వస్తుంది. మొబైల్ అయితే కన్ఫర్మ్ అయితే కింద అయితే పడదు, అదైతే ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. బట్ ఏమంటే అటు ఇటు షేక్ అవుతుంటుంది కదా, దానివల్ల కొంచెం స్టెబిలిటీ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో అంతకుమించి ఏం లేదనమాట. సో ప్లెజెంట్ రోడ్ అయితే ఇప్పుడు మనమైతే ఎక్కినాం అనమాట. సో వీఆర్ చెక్కింగ్ అవర్ చిన్ మౌంట్ అన్నమాట. ఓ మై గాడ్, ముందర రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇంతే, మన బతికింతే. ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అయితే అవుతుంటుంది గాయ్స్, తప్పదు ఇంకా. జస్ట్ విత్ చెక్ అంతే. సో మనకు అవతలకి వెళ్ళడానికి ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. బాబా రోడ్ అయితే ఎంత హీట్ ఉందో. సో ఇప్పుడైతే మనం మన టాప్ స్పీడ్ గోప్రోని అయితే చెక్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే రోడ్ అంతా ఖాళీ ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి మీకు వీడియోలో కూడా కనిపిస్తుంటుంది, నా ఫేస్ దగ్గర ఒక మైక్ కనిపిస్తుంటుంది మీకు. సో వీఆర్ గోయింగ్ నౌ 100 స్పీడ్.